హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ ఈజీగా మనం బెండకాయ మసాలాని తయారు చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది మనకి చారులోకి, టమాటా రసంలోకి, సాంబార్లోకి, అలాగే మనం సైడ్ డిష్గా ఉట్టివే తినాలనిపిస్తుందండి, అంత రుచిగా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు రెడీ చేసుకోవడానికి 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, అలాగే ఒక 2 స్పూన్ల పల్లీలు కూడా దీంట్లోనే వేసేసుకోండి. ఇవన్నీ కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అలాగే మనం కొంచెం 1 స్పూన్ ఆయిల్ కూడా దీంట్లో వేసుకున్నాము. మీరు డ్రైగా ఫ్రై చేస్తే కొంచెం మన స్టఫింగ్ కొంచెం మనకి రాదండి, అందుకని కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే స్టఫింగ్ అనేది బాగుంటుంది. అలాగే ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోండి. అలాగే 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, ఇవన్నీ కూడా మనం ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. మరి మాడకుండా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీంట్లో సరిపడంత ఉప్పు కూడా దీంట్లోనే వేసేసుకోండి. మీరు ఎంత ఉప్పు తింటారో అంత చేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా పౌడర్ చేసి మీరు బెండకాయల్ని కడిగి తడి లేకుండా చూసుకోండి. కొంచెం తడి ఆరిన తర్వాత దీంట్లో మీరు ఇలా మనం చీల్చుకోవాలి. పిన్నీస్తో కానీ ఇలా కొసలు కట్ చేసి మీరు ఇలా చీల్చి దీంట్లో స్టఫింగ్ చేయండి పౌడర్ని. ఇలా ఈ పౌడర్ అంతా కూడా నిండుగా మనం స్టఫింగ్ చేసి రెడీ పెట్టేసుకోండి అన్నిటినీ కూడా. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఇలా మీరు ఈ అన్నిటినీ రెడీ చేసి పెట్టుకొని ఇదే కళాయిలో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. మనం ఫ్రై చేయాలి కాబట్టి 4-5 స్పూన్లు ఈజీగా పడుతుంది మనకు ఆయిల్. ఇలా మీరు ఒక్కొక్క బెండకాయని విడివిడిగా సర్దండి. వెడల్పుగా కళాయి అయితే మనకి ఈజీ అవుతుంది ఫ్రై చేసుకోవడానికి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం స్లోగా వీటిని కలుపుతూ ఉండాలి, లేదంటే మటుకు ఈ స్టఫింగ్ అంతా బయటకు వస్తుంది, మాడిపోతుంది అన్నమాట. లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు స్లోగా కలుపుతూ ఉండండి, లేదంటే స్టఫింగ్ అంతా మాడి మనకి చేదన్నది వస్తూ ఉంటుంది. చూసారు కదండి, ఈ విధంగా అన్నీ కూడా ఫ్రై చేసుకోండి. 2 వైపులా మనం కలుపుతూ ఉండాలి, లేదంటే ఒకవైపే మనకి ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు మీరు మిగిలిన పౌడర్ని కూడా దీనిపైన వేసేసుకోండి. మనం మిక్సీ పట్టుకోగా స్టఫింగ్ చేయంగా మిగిలిన పౌడర్ కూడా ఒక 2 స్పూన్లు దీనిపైన వేసేసుకోండి. ఈ పైన కూడా మనకి బెండకాయలన్నిటికీ కూడా మనకి పౌడర్ అనేది పడుతుంది, తినేటప్పుడు కూడా రుచిగా ఉంటాయి. చూసారు కదండి, ఈ ఫ్రై మాత్రం లో ఫ్లేమ్లోనే మీరు ఫ్రై చేసుకోండి. మనకి ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి. ఒక సపరేట్ బౌల్లోకి తీసేసుకోండి. మీరు టమాటా రసం కానీ, సాంబార్ కానీ, లేదంటే పప్పుచారు కానీ ఏదన్నా చేసినప్పుడు ఒకసారి ఇలా సైడ్ డిష్గా తిని చూడండి, మీకే తెలుస్తుంది. మళ్ళీ మళ్ళీ చేసి ఇలాంటి ఫ్రై తినాలనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కానీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.